ఫైనలీ అమ్మ కూడా వచ్చేసింది. అక్కల ఇంట్లో వ్లాగ్స్ చాలామందికి ఇష్టం. సో చాలా ఎమోషనల్ అయినాం, కానీ నవ్వుతున్నాం. ఏం జరుగుతుందో చెప్తాను. మా అమ్మకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. సో మన చెట్టు తెచ్చి పెట్టాను అనమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో మా అక్కల ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ చాయ్ అనేది మేము చాయ్లా చేయం, కూడిలాగా వేస్తాం. అండ్ బోల్డ్ అంత వేస్తాం అనమాట. అండ్ మా ఇంట్లో అయినా కప్పులలో తాగుతాం. మా అక్కల ఇంట్లో అయితే అందరం కూడా చాయ్ వచ్చేసి లొడగా తాగుతాం అనమాట. లొడగా అంటే ఏంటిది? గ్లాస్ అండి. సో ఈరోజు బబ్లీకి హాలిడే అనమాట. అలా లేదు, వర్క్ ఉంది కానీ లీవ్ పెట్టుకుంది. ఎందుకంటే నేను వస్తున్నా కదా అందుకు. సో నిన్నటి వీడియో చూసారా అందరూ? కమెంట్లో చెప్పండి వీడియో ఎలా అనిపించింది అనేది. సో ఇక్కడ ఏంటంటే చాయ్ తాగడం మా చిన్నప్పటి నుంచి, నా పెళ్ళి కాకముందు నుంచి మా ఓం చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఒకటే గ్లాసు చాయ్ తాగాలి. వాడికి బ్రెడ్ వద్దును, నేను బ్రెడ్ తినదనమాట. సో మనము మన అన్న పిల్లలు కానీ మన అక్క పిల్లలు కానీ మన పెళ్ళి కాకముందు వాళ్ళకు ఉంటారు కాబట్టి మన పిల్లల కంటే ఎక్కువ అటాచ్మెంట్ వాళ్ళతో ఉంటుంది. లైక్ మా ఓంకు నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. నేనేమో నా బర్త్డేకి రంగవనాలు గృహప్రవేశానికి వేసుకున్న డ్రెస్ తెచ్చుకున్నాను. అండ్ సో మా అక్కేమో ఇంకో డ్రెస్ వేసుకుంటుంది, నేనేమో ఆ డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఎండ బాగానే కొడుతుంది. ఎక్కువసేపు అది వేసుకోగలుగుతాం లేదు నాకు తెలీదు. సో రెడీ అయిపోయినా మనం వెళ్తాం పాల్కి. పాల్కి విఠల్ స్వామి ఉంటుంది కదా, విఠల్ దేవుడు. సో ఆయన పల్లకి అనమాట. మన వెంకటేశ్వర స్వామి లాగానే ఆ స్వామి ఇక్కడ. సో ఆ పల్లకి ఆళందిలో స్టార్ట్ అవుతుంది. ఆళందిలో స్టార్ట్ అయిపోయి పండర్పూర్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు హడప్సర్కి వస్తుంది. సో ఇక్కడ మా అక్క నేను ఏక్ చుట్కీ సింధూర్కి కుయిమత్ తుమ్ క్యా జానే అని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఈ చుట్కీ సింధూర్ తోటి జిందగీ మారిపోతుంది. ఇద్దరు పిల్లలు, హస్బెండ్, అత్తగారిల్లు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ సడన్గా మన మీదకి వచ్చేస్తాయి. సో అదే వేసుకుంటూ జోకులు వేసుకుంటూ మా పూజక స్కూల్లో ఉన్నప్పుడు. సో ఋతుగాడిని రెడీ చేస్తాను. ఋతుగాడేమో కుర్తా వేసుకున్నాడు. ఇంకా మా ఓం కూడా సేమ్ నాలాగని, వాడి కంఫర్ట్ వాడికి మెయిన్ అన్నమాట. సో వాడు నేను కుర్తా విర్తా వేసుకొని పిన్ని అన్నాడు అనమాట. సో ఇక్కడ మా అక్క రెడీ అవుతుంది. మా అక్క ఏంటంటే ఫ్లవర్స్ పెట్టుకుంటూ తీసుకోరా అనింది. తీసుకొచ్చాక ఇప్పుడు ఏమంటుంది, నా జుట్టు ఫ్లవర్స్ పెడితే బరువు అవుతుంది, నేను సిక్కబుడుచుకొని పైకి ఒకటి ఉంటుంది ఫ్లవర్స్ది, అది పెట్టుకుంటా అన్నది. గిది చూడండి ఇప్పుడు బ్రష్ చేస్తుంది. తర్వాత నేను వచ్చినప్పుడు దోసపిండి తెచ్చిన, పట్టిన దోసపిండి ఉండే అది తెచ్చాను. అది ఋతుకి ఇప్పుడు ఒక 2 దోశలు వేసిస్తే వాడు తినేస్తాడు, టెన్షన్ ఫ్రీ అన్నమాట నేను. సో నాకు తేజు కానీ రిత్తు కానీ దోశ ఇడ్లీ ఇష్టం అనమాట. సో వీళ్ళకి మీరు లంచ్ పెట్టకుండా డిన్నర్ పెట్టకుండా ఎక్కడ స్కిప్ అయ్యి కర్రీస్ నచ్చకుండా దోశ ఇడ్లీ పెట్టేస్తే హాయిగా కడుపుకుండా తింటారు అనమాట. అండ్ నాకు మెయిన్గా రిత్తు విషయంలో వాడికి అన్నం పెడితే అన్నంలో కాస్ట్ మాత్రమే ఉంటాయి, కర్రీస్ చాలా లైట్గా తింటాడు వాడు. సో దానికంటే ఈ దోశలు క్యారెట్ అదొకటి ఇదొకటి వేసి తినబెట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ రిత్తు దోశ, జొన్న రొట్టి, చపాతీ ఇవి ఇష్టంగా తింటాడు. టేస్ట్ తిన్నాడు చపాతీ ఇష్టంగా. సో మొత్తానికి ఇక్కడ వాడికి దోశలు వేస్తున్నాను. మా అక్కోళ్ళ ఇంట్లో ఎట్లా అంటే వాళ్ళు అంటున్నట్టు దోశలు వేసుకోవడానికి ఎప్పటికప్పుడు పిండి తెచ్చుకుంటారు, రేర్ వేయడం బట్ పిండి తెచ్చుకుంటారు. ఎందుకంటే మేము మీ అంత ఓపికగా పిండి నానబెట్టి వాటిని మిక్సీ పెట్టి ఇవన్నీ అన్నమాట చేయలేమంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ కొన్న పిండిలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కొన్న పిండిలో దోశ పిండి పైన లేయర్ వస్తుంది, అది వైట్ కలర్లో భలేగా ఉంటుంది. మనం పెట్టిన పిండిలో అట్లాంటి లేయర్ రాదు, మలాయిలాగా థిక్ అవుతుంది, పిండి గట్టి పడుతుంది సమ్టైమ్స్. బట్ ఆ వైట్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది కొన్న పిండిలో. అంటే అందరూ అట్లా అమ్ముతారు నేను అనట్లేదు, నేను 2-3 సార్లు తెచ్చుకున్నప్పుడు నాకు నచ్చలేదన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, దోశ వేస్తుంటే మా ఋతుగాడు ఎప్పుడు అన్నం అవుతుందా, ఎప్పుడు దోశ అవుతుందా, ఎప్పుడు తిందామని చూస్తుండు. సో నాకు తేజు నీటి తీసుకొచ్చినప్పుడు టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వాడికి ఇక్కడ రైసు నచ్చదు, ఇక కారపొడితో ఉన్న ఎగ్గు నచ్చదు, కర్రీసు నచ్చవు సరిగా. సో వాడు అసలు సరిగా తినడు, చిప్స్ తోటి ఏదో అట్లా శాస్త్రానికి తింటాడు. కానీ రితుతో ఆ బాధ లేదు. రితు చాయ్లో బ్రెడ్ తింటాడు, ఏ కర్రీ చేసినా లైట్ అంటే ఎగ్ అట్లీస్ట్ చేసినా తింటాడు అనమాట. రైస్తో వాడికి బాధ లేదు. సో అట్లా వాడితో బాధ లేదనమాట. అండ్ వాడికి ఏంటో చెప్పాను కదా మీకు ఆల్రెడీ, సంధ్యాలో గృహప్రవేశం అప్పుడే వాడికి కొంచెం సిక్ అయ్యాడు. కారం తినట్లేదు, సరిగా ఏది తినట్లేదు, దోశలు అయితే అటు ఇటు తింటుండు. అందుకని స్పెషల్గా మళ్ళీ ఇడికి వచ్చి ఎప్పుడు దోశ పిండి నానబెడతా అని చెప్పి ఉన్న పిండి తెచ్చుకున్నాను. నాకు డౌట్ ఉండే, ఆ దోశ పిండి అంతా ఇట్లా మనకు పొంగిద్ది కదా, సో అట్లా ఫర్మెంట్ అయ్యి
బాగా డబ్బలకి బయటికి వస్తా అనుకున్నాను, బట్ రాలేదు. తర్వాత ఇక్కడ మా అక్కోలు పోయినాం, నా పెనంగానే మా అక్కోలు పోయినా 100 రూపాయలు నయం ఉంది, అతుకుతలేదు. అండ్ అంత పోవడంగానే సెకండ్ దోశ లైట్గా ఒకటి అతికింది. సో 2 దోశలు. చట్నీ ఏదక్క అంటే చట్నీ చేయట్లేదు. ఈలోపు మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి గిట్టండి, చూడు మా అమ్మని చూసి ఎన్ని రోజులు అయిందా అని చెప్తున్నాను, కానీ నిజమే కదండి. ఇంకా చూడండి మా అమ్మ ఫార్మాలిటీస్ అన్నీ బాగా ఫీల్ చేస్తుంది. లైక్ మేము వచ్చాం అనుకోండి వేరే ఉంటుంది. మా అమ్మ దాని పని అంతా అయిపోయి తీరిగ్గా వచ్చింది. వచ్చినావా బాగున్నావా అని అడిగిద్ది, చుట్టాలాగా, అంతే కదా. మా అమ్మను విడదీస్తాడు. మా అమ్మ పళ్ళు పెట్టించుకో, అమ్మ పెట్టిస్తావు అంటే అస్సలు వినట్లేదు. సో మేము దాదాపు మమ్మీ విషయంలో మా ఓన్ మదర్ లాగానే ట్రీట్ చేస్తాం, మా ఓన్ మదర్ లాగానే అనుకుంటాం. బట్ అమ్మలు అలా అనుకోరు కదా. చిన్నప్పటి మాని వాళ్ళు చూసుకున్నా కూడా దే ఆర్ డిఫరెంట్. వాళ్ళు మన ఓన్ మదర్ కాదు కాబట్టి వాళ్ళు ఆ తేడా చాలా బాగా చూపిస్తారు. అంటే ఇవన్నీ మా మమ్మీ ఇంటికి అయిపోయినావో అన్నీ నేనే వేసుకోవాలి, తెచ్చాడ పడేస్తుంది అంతే. అదే ఓన్ మదర్ అనుకోండి మొత్తం వాళ్ళే ఇస్తారు. సో మా పిల్లలు, మా ఓమ్కి మా బబ్లీకి మా అమ్మ బాగా అలవాటు. వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. నా పిల్లలకి అంత అలవాటు లేదు. తేజ అప్పుడు వద్దుము, తర్వాత ఎప్పుడు రాలే. సో మమ్మీకి మల్లె పూలు అంటే చాలా ఇష్టం. స్పెషల్గా తన కోసం, అక్క కోసం మన మల్లె పూలు తీసుకొచ్చాను అక్కని చెల్లి. ఇక మా పిల్లలు ఇట్లా పెట్టుండి అంటారు, బాగా జోకులు ఇస్తారు. మా అమ్మ వాళ్ళతో అంతే జావియల్గా ఉంటుంది, కానీ అప్పటి వరకే ఉంటుంది అనమాట ఏదున్నా. సో చాలాసార్లు నేను చెప్పున్నాను మీకు. తర్వాత ఇప్పుడు అనేది మీ డాడీ లేడు కదా, మీ మమ్మీ పువ్వులు పెట్టుకుంటుంది ఏందని. మన చేతికి మన పెళ్ళయ్యాక మనకి నుదుట బొట్టు, కాలికి మెట్టలు, మెడలో తాళి వస్తుంది. నా ఉద్దేశం చెప్తాను మీకు. పెళ్ళి కాకముందు మనం బొట్టు, మనకి సింధూరం, పాపెట్టిన బొట్టు, తాళి బొట్టు, మెట్టెలు అనేవి పెళ్ళయ్యాక వస్తాయి. మన అలంకరణలో మిగిలినవన్నీ మనం పెళ్ళి కాకముందు నుంచి గాజులతో సహా చిన్న పచ్చలు పెట్టుకుంటాం. సో మనం పెట్టుకోవచ్చు అన్నది నా ఉద్దేశం. సో ఎక్కడ ఏ చెప్పలేదు. వీళ్ళు మరి సినిమాల్లో అయితే తెల్ల చీర కట్టుకొని ఉండేవాళ్ళు, భర్త లేని వాళ్ళు, అవునా కాదా. సో ఫూలిష్గా నేను అన్ని నమ్మను, అన్నిటిపైన వాళ్ళకి హక్కు ఉంటుంది. మా అమ్మకి పువ్వులు అంటే చాలా ఇష్టం. నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా పువ్వులు కొని మరీ దాన్ని పెడతాను. తనకిష్టం, మనకిష్టమైంది మనం చేసుకోవచ్చు. కానీ ఘోరం కదా, ఆ భర్త చనిపోయిన వాళ్ళు ఇవన్నీ తీసేసి ఉంటారు. కొందరు మెహందీ కూడా పెట్టుకోరు, ఓకే. సో ఉంటారు. మరి భార్య చనిపోయిన భర్త మాత్రం ఎలా ఏది మార్చుకొని ఉంటాడా చెప్పండి, తక్కువ కదా. అసలు ఈమెకి భర్త చనిపోయిందని ఎవరికైనా అడగంగానే తెలుస్తుంది. మరి ఈయనకి భార్య లేదు, ఈయన భార్య చనిపోయిందని మగవాళ్ళని చూస్తే తెలుస్తుందా అంటే నాకు అప్పుడప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే చలో ఇక్కడ మా అక్క వాళ్ళ గార్డెన్లోకి వెళ్ళి నేను ఒక ఇది తెంపాను. ఓమాకు అసలు ఎంత మంచి స్మెల్ ఉందో. మా అక్కకి చెట్ల గురించి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని చెట్లు అయితే దాంతో పెట్టించగలిగారు. మా అక్కకు చెట్లు అంటే చాలా ఇష్టం. ప్లేస్ ఉంటుంది, ఈ పక్క ఖాళీ ప్లేస్ ఉంది కదా, అది వాళ్ళ బావాలన్నమాట. బేసికలీ ఈ ప్లేస్ అంతా వీళ్ళ అత్తమామలు కొనిపెట్టింది. మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన అక్కలకి ఇంకో ఇల్లు ఉంది, అదే రెంట్కి ఇచ్చినారు. సో ఉందన్నమాట. అయితే ఈ పక్క ప్లేస్ వాళ్ళ బావగారి వాళ్ళది హిస్సా, వీళ్ళకి సగం వాళ్ళకి సగం కదా. సో అట్లా అక్కడ పెట్టుకోవచ్చు అక్క అంటే ఎందుకు లేవే మళ్ళీ వాళ్ళకి నచ్చకుంటే తలనొప్పి అన్నారు. నిజంగానే ఇద్దరు తోడికోడలు కలిసి ఉండడం చాలా తక్కువ కదా. మేబీ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నాకు తెలుసు ఏ తోడికోడలు కలిసి అక్క చెల్లెలు లెక్కలేరండి. థ్యాంక్ గాడ్ నాకు అట్లాంటి బాధ లేదు. ఉన్న ఒక ఆడపడుచు మాత్రం ఫ్రెండ్లీగా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసాం పాల్కీకి. అసలు ఎంత బిజీగా ఉంటుందో రోడ్డు, ఎంతమంది ఉంటారు. సో ఇది నడుచుకుంటూ వెళ్ళే పల్లకి పాండురంగ మహారాజ్ది రథయాత్ర అన్నమాట. సో ఏ రోడ్లు చూసినా మొత్తం బిజీయే. ఇక మా అక్కలు కొడుకు మా అమ్మ చుట్టూ, అమ్మ నీ కుర్రలు ఎంత పెద్దగా ఉన్నవే అని చెప్పి ఎడ్డిస్తుండు. రోడ్ ఫుల్గా బ్లాక్. ఎంత హడప్సర్ మేము ఉండే ఏరియా నుంచి 5 కిలోమీటర్స్. సో వెళ్ళడానికి మాకు 1.5 గంట పట్టింది. సో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళు వస్తుండ్రు, పోయి వాళ్ళు పోతుండ్రు. మెయిన్ రోడ్ నుంచి దేవుడు 4-5 పల్లకిలు లైన్గా వెళ్ళిపోతూనే ఉంటాయి, గ్యాప్ 1 by 1. తర్వాత ఈడ నేను అద్దనంగా బలవంతంగా నాకు వడపావు తినబెట్టిర్రు. మన స్టమక్ ఇన్ఫెక్షన్ ఇంకా అయిపోలేదు, వీళ్ళు బలవంతంగా వడపావు తినబెట్టేసారు. తర్వాత నా పరిస్థితి ఇంకా నేను మీకు చెప్పుకోలేను, మీరు అర్థం చేసుకోలేరు, ఆ రేంజ్లో అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే అందరూ
ఏమంటారు పాండురంగ స్వామికి, తులసమ్మ వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఎక్కిస్తాం కదా. సో అలాగే ఏదో ఉండొచ్చు, నాకు తెలీదు, నేను అబద్ధాలు చెప్పలేదు, నాకు ఎక్కువ తెలియదు. సో భక్తురాలు అన్నట్టుగా ఎవరు అన్నారు, మా పెద్దనైనా అడిగితే ఏదో అన్నాడు. సో అదైతే మా అక్క బిడ్డ కూడా తులసి పట్టుకొని 2-3 అడుగులు వేసి ఒక ఫోటో దిగింది. తర్వాత వెళ్తున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. మా రుత్తుగాడు ఒక్కడే చిన్నోడు. ఆడు మా అమ్మ దగ్గర మంచిగా అన్నీ కొనిపించుకున్నాడు. మా పూజకు అది లాస్ట్ టైం మనం తులసిబాగ్ వెళ్ళాం కదా, అప్పుడు కొనింది 160 రూపీస్. సో అది పెట్టేసుకుంది. మా బిడ్డకేమో పువ్వులు పెట్టాం. తను పోయి ఈ మధ్య హెయిర్ కట్ చేస్తుంది. సో పబ్లిక్కి మళ్ళీ ఇప్పుడు అందరు కంగ్రాచులేషన్ చెప్తారా? అది సస్పెన్స్, నేను ఏదో చెప్తాను మీకు గుడ్ న్యూస్ అనేది. సో తర్వాత ఏంటంటే ఈడ మరుత్ యాక్చువల్లీ హడప్సర్ ఎప్పుడు ఉండేలాగానే ఉంది, కానీ జనాలందరూ పల్లకిని చూడడానికి ఒకేసారి వస్తారు కాబట్టి పెద్ద జాతరలాగా కొన్ని లక్షల మంది జనాలు ఉండొచ్చు ఇప్పుడు రోడ్డు మీద. సో ఇది చిన్నప్పుడు నాకు ఈ బెలూన్ బాగా నచ్చేది. తేజు చూసినప్పుడు ఊకే కొనిచ్చేవాళ్ళం. రితువాడికి ఏమనంటే మాన్స్టర్ ట్రక్ నచ్చుతుంది. అగో చూడండి, తేజ్ వాడు పాపం చాలా ఫీల్ అయ్యిండు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే వాడిని తీసుకొని రాలేదన్నమాట. అండ్ తేజ్ వస్తే 1 వీక్ వరకు అసలు ఉండలేను, ఎందుకంటే వాడికి స్కూల్ పోద్ది కదా. ఈడ అంటే ఇంకా ఏబిసిడి దగ్గరనే ఉన్నాడు. సో ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడి 4 కిలోమీటర్స్ గ్యాప్లో ఇలాగే విసుక వేస్తే రాలదు అంతమంది జనాలు. సో చూస్తూ ఉండగానే పల్లకి వచ్చింది. చాలామంది దేవుళ్ళే వస్తాయి అన్నమాట. సో ఇది తుకారాం మహారాజ్ ఆయన పల్లకి అనమాట. అసలు ఎంతమంది పడి పడి కాళ్ళు మొక్కుతారు, చాలామంది ఉంటారు. ఆ రష్లో మనం సొర్రలేము, అట్లా ఉంటుంది. సో మేము దూరం నుంచి దేవుడు అని చెప్పి మంచిగా మొక్కేసినాం. బాగుంది కదా. ఇట్లా చాలా పల్లకిలు పోతాయండి, మేము ఎక్కువ కవర్ చేయలేదు. సో ఇందులో మా వర్మ భయ్య, మా పెద్దన్న వీళ్ళందరూ కనిపించిరా మీకు. సో ఇలా చాలా పల్లకిలు పోతాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది మాది. మేము వచ్చేసి ఇక్కడ ఏ చూస్తే అది మా రుతుగాడు మా అమ్మని అడుగుతుంది. సో మా అమ్మ మా పెద్దోళ్ళకి ఏమి ఇస్తోలేదో తెలియదు, కానీ మా పిల్లల్ని మాత్రం ఏది అడిగినా కొనిస్తుంది. నలుగురు, మా బబ్లీని ఓమ్ని కూడా చిన్నప్పుడు అంతే, అండ్ మా పిల్లల్ని కూడా అంతే, ఏది కావాలంటే అది కొనిస్తుంది. ఇంకొక పిల్లలు చూడండి, రండి 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 దయచేయండి అన్నట్టుగా తల తిప్పుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మెహందీ చూస్తా, చిన్నప్పుడు నాకు బాగా నచ్చేది. సో ముచ్చట మా బబ్లీని పెట్టుకో బిడ్డ అని చెప్తే దానికి నచ్చేది ఎక్కువ, బట్ పెట్టుకుంటా లేపింది అనింది. సో పెట్టుకుంది. ఈమెను అడిగాను ఫస్ట్ ఎన్ని డబ్బులు అని, చెప్పలేదు. ఫటా అన్నీ పెట్టిన చేతికి పెట్టి 100 130 రూపాయలు ఇయ్యమ్మా అన్నది. మాకు దిమ్మ తిరిగిపోయింది. 130 ఏందమ్మా దీనికి, కానీ పాపం వీళ్ళు బతికేదిగో దీన్ని చేసుకొని కదా అన్నట్టు. కానీ అయినా బార్గెనింగ్ చేస్తాం, మనం కూడా లక్షాధికారులం కాదు కదా. సో 100 రూపాయలు అయితే ఫోన్పే చేస్తామన్నమాట. కొన్ని ఏరియాలలో ఫోన్పే లేదు, కొన్ని ఏరియాల్లో ఫోన్పే ఉంది. సో ఇది చిన్నప్పుడు మీరు ఎంతమంది ఇది పెట్టుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. నేనైతే చాలా పెట్టుకున్నాను. డాడీతో పోయిన ప్రతిసారి జాతరకి ఇది పెట్టించుకుందును. సో చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి ఫ్రెష్ అయినాయి అనమాట. మళ్ళీ చాలా క్యూట్గా ఉంది. సో మా ఇద్దరికి ఉన్నది ఒకే ఒక బిడ్డ, మా బబ్లీ అండి. సో అది హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీ. కానీ నేను చిన్నప్పుడు బబ్లీ నా 7th ఉన్నప్పుడు పుట్టింది, ఓం నా 10th ఉన్నప్పుడు పుట్టిండు. సో నేను ఎక్కువ టైం ఓంతోనే స్పెండ్ చేయగలిగాను. సో అంతే, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.